హాయ్ ఫ్రెండ్స్, టెట్ అండ్ డిఎస్సిలో పక్కా 1 బిట్ వస్తుంది అనమాట. ఒకటి కాదు, 2, 3 కూడా వచ్చాయి లాస్ట్ టెట్లో. కాబట్టి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒకసారి చూడండి. బ్లూమ్స్ విద్యా లక్షణాలు అనమాట. ఇందులో జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం అని 3 ఉంటాయి. అందులో జ్ఞానాత్మక రంగంలో 6 ఉంటాయి, అవి మొత్తం నేర్చుకోవాలి. భావావేశ రంగంలో 5 ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. మానసిక చలనాత్మక రంగంలో 5 ఉంటాయి, అవి కూడా నేర్చుకోవాలి. ఇవి మొత్తము నేర్చుకోకపోతే అలాగే అక్కడ ఇచ్చినటువంటి జ్ఞానాత్మక రంగం ఎవరు కనుగొన్నారని సంథింగ్ ఉంటుంది కదా, ఆ శాస్త్రవేత్త పేరు కూడా ఉన్నాయి. అవి కూడా నేర్చుకొని వెళ్తే మీరు పక్కా 1 బిట్ పక్కా వచ్చినట్టే అండి. కాబట్టి మీరు ఇది ఒకసారి చూడండి. జ్ఞానాత్మక రంగం బ్లూమ్స్ రచయిత, భావవేశ రంగం క్లాత్ హర్రు, మానసిక చలనాత్మక రంగం ఎలిజబెత్ ద్రవే. దేనికి ఏది సంబంధించిందని, జ్ఞానాత్మక రంగం వచ్చేసి మెదడుకు సంబంధించింది, భావవేశ రంగం వచ్చి హృదయానికి సంబంధించింది, అదేవిధంగా మానసిక చలనాత్మక రంగం వచ్చి శారీరక చలనాలు అంటే చేతులు, కాళ్ళు, ఇటు సంథింగ్ అన్నిటికీ. జ్ఞానాత్మక రంగంలో ఏమున్నాయి ఫస్ట్ చూద్దాం. జ్ఞానము, అవగాహన, దానికి ఇంకో పేరు అవబోధము, మూడోది అన్వయము, వినియోగము, విశ్లేషణ, సంశ్లేషణ, మూల్యాంకనం. అదేవిధంగా భావవేశ రంగం గ్రహించడము, ప్రతిస్పందన, విలువ కట్టడం, వ్యవస్థాపన, స్థిరస్థాపన, లక్షణీకరణము. మానసిక చలనాత్మకం అనుకరణ, హస్తలాఘనం, సున్నితత్వము, సమన్వయము, ఉచ్చారణ, సహజీకరణ. చూసారా ఫ్రెండ్స్, ఈ పక్కా 1 బిట్ వస్తుంది. కాబట్టి మీరు మోస్ట్ ఇంపార్టెంట్. మీకు కానీ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.